పండుగ నెల మొదలైందంటే చాలు ప్రతి ఇంటి ముందు ముగ్గులు హరివిల్లుతో దర్శనమిస్తూ ఉంటాయి. జనసేన కాకినాడ సిటీ అధికార ప్రతినిధి రాజేశ్వరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న మహిళలు వివిధ రకాల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు అలంకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి, కూటమి నాయకులు పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కాకినాడ జిల్లా కాకినాడలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుకున్నాయి. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే కాకినాడ వార్ప్ రోడ్లో ఎవరైతే కాకినాడ సిటీ జనసేన అధికార ప్రతినిధి రాజేశ్వరి ఆధ్వర్యంలో ఈరోజు జనసేన పార్టీ సంబంధించి ఈరోజు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుకునే విధంగా కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే మహిళలు ముగ్గుల్లో వారు ముగ్గులు ఎంతో అందంగా అలంకరించి వారు పాల్గొని అలాగే రేగిపళ్ళు చిన్నపిల్లల రేగిపళ్ళు వేసి ఎంతో సాంప్రదాయబద్ధంగా ఈరోజు సంక్రాంతి సంబరాలు చేసుకునే పరిస్థితి కనబడింది. ప్రస్తుతం మన వద్ద ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు కాకినాడ జిల్లా కాకినాడలో సంక్రాంతి సంబరాల్లో మీరు పాల్గొన్నారు, అసలు మీకు ఎలా అనిపిస్తుంది? పండుగ అయితే ముందే వచ్చిందండి, ఒక వారం రోజుల ముందే. కాకపోతే అందరూ కూడా ప్రతి పండుగలోని ప్రతి ఒక్కరు చేసుకున్న పండుగలో కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కొన్ని వార్డులు డిజైన్ చేసుకొని, అంటే అందరూ అంటే ఈ వార్డులో ఆ వార్డులో అన్ని వార్డ్స్లో కూడా పార్టిసిపేషన్ ఉండాలనే ఉద్దేశంతో సో 1 వీక్ నుంచి కూడా పండుగ సంబరాలు ఆల్రెడీ మొదలైపోయాయండి. ఈరోజు అయితే మన 36వ వార్డులోని రాజేశ్వరి గారి ఆధ్వర్యంలోని సంక్రాంతి సంబరాలు అన్నది నిర్వహించడం జరిగింది. మహిళలు కూడా భారీ ఎత్తున వచ్చారు. అలాగే మనం ఎప్పుడంటే మహిళల చేతుల్లో మ్యాజిక్ ఉన్నదంట, వంటలే కాదు వేసిన ముగ్గుల్లో కూడా మ్యాజిక్ చూపించి చాలా అందమైన ముగ్గులు కూడా వేయడం జరిగిందండి ఈరోజు. ఈరోజు అంటే ప్రధానంగా చూసుకుంటే ఒక సంక్రాంతి పండుగ వచ్చిందంటే భోగి ముందు రోజు కూడా ఒక పక్క ముగ్గులు వేస్తూ ఉంటారు, అలాగే గంగిరెద్దులు వస్తూ ఉంటాయి. ఇదంతా కూడా అంటే ఈరోజు మీరు డైరెక్ట్గా తిలకించారు, అంటే ఇవంతా చూస్తే మీకు సంక్రాంతి పండుగలో మీరు నిమగ్నం అయ్యారు, ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా, అంటే ప్రతిరోజు కూడా ఒక పండుగ అయితే బాగున్నా అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే ఎవరికాలే బిజీ లైఫ్లోని ఒకరికొకరికి అంటే టైం ఇచ్చుకోలేకపోతున్నారు. కానీ పండుగ అంటే మాత్రం అన్ని పక్కన పెట్టి స్నేహితులు అవ్వనివ్వండి, బంధువులు అవ్వనివ్వండి, తల్లిదండ్రులు అవ్వనివ్వండి, అత్తమామగారులు అవ్వనివ్వండి, అందరూ కూడా కలిసి పండుగ చేసుకుంటారు. కాబట్టి ప్రతిరోజు ఒక పండుగ రోజుగా ఉంటే బాగుందని అనిపించిందని నాకైతే మాత్రం చాలా సంతోషంగా ఉండాలి. పొద్దున్నుంచి కూడా ఈరోజు నాది 5వ వేడుక నేను అటెండ్ అవ్వడం. సో నాకైతే మాత్రం చాలా సంతోషంగా ఉందండి. మేడం చెప్పండి, అంటే మహిళలతో అందరూ కలిసి అంటే పండగ అంటే కుటుంబ సభ్యులు స్నేహితులతో కలుసుకుంటేనే సంక్రాంతి పండుగ అనమాట, దాన్ని మీరు క్లియర్గా చూపించారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా నాకు వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్లో ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే నాకు ముందు నుంచి కూడా తెలుగు భాష అన్న, తెలుగు సంప్రదాయాలు, సంస్కృతి అన్న చాలా బాగా ఇష్టం. అందుకే విమెన్ ఎంపవర్మెంట్ కోసం కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. ఆ దిశలో భాగంగా నేను మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు, మా కూటమి నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు మన తెలుగు యొక్క సాంప్రదాయాల్ని, సంస్కృతుల్ని, పండగల్ని మరి అందరితో కుటుంబంతో, తోటికోడళ్ళు, అక్క చెల్లెళ్ళు, అత్తమామలు, బాబాయిలతో అంతా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ మేము మా వార్డు కాకినాడ నగర ప్రజలతోనూ, మా వార్డు 36 వార్డు సభ్యులతోనూ, అలాగే మా కూటమి నాయకులతోనూ, మహిళా నాయకులతోనూ, జనసేన నాయకులతోనూ మేము ఈరోజు ఆహ్లాదకరంగా మరి ఇంకా ఒకటని కాకుండా గొబ్బిళ్ళు, రంగవల్లులు, కోలాటాలు, మరి గంగిరెద్దు నృత్యాలు, హరిదాసు కీర్తనలతోనూ మేము పిండి వంటలు కూడా చేసుకుని, చాలా భోగి పళ్ళు పోసుకొని, భోగి మంటలు వేసుకుని అన్నీ కూడా మొత్తం అసలు సంక్రాంతి పండుగ అంటే ఏంటి, ముఖ్యంగా మన గోదావరి జిల్లాల సంగతి మీకు తెలుసు. పండుగను ఎలాగ సెలబ్రేట్ చేసుకుంటామంటే ఇంకా మనకంటే ఇంకా అంత అద్వితీయంగా ఎవరు చేసుకోరు. కాబట్టి అది అంతా కూడా మేము ఈరోజు మేమంతా జనసేన మహిళలు, తెలుగుదేశం, బీజేపీ అంతా కూటమి మహిళా నాయకులు అయితేనేమి, మా వార్డు ప్రజలంతా కూడా ఎంత బాగా జరుపుకున్నాము. ప్రస్తుతం మన వద్ద సివిల్ సప్లై డైరెక్టర్ ఎవరైతే కడలేశ్వరరావు వారిని తీసుకుని ప్రయత్నం కూడా చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు ఈ సంక్రాంతి సంబరాల్లో మీకు ఒక భాగస్వామి అయ్యి అందరు మహిళలతో కూడా మీరు పాల్గొన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా ఈరోజు పిల్లర్సిటీ రాజేశ్వరి గారు ఇక్కడ ఏర్పాటు చేసిన 36వ వార్డులో ఏర్పాటు చేసిన ఈ పండుగ అయితే నిజంగా కోనసీమని, ఉభయ గోదావరిని ఇక్కడే దించినట్టుగా అనిపించింది. అంత బాగా అన్నీ కలిపారు. ఈరోజు మొత్తం 3 పండుగలు ఒకే రోజున చూసాం మేము. అంత బాగా అరేంజ్ చేసిన రాజేశ్వర్ గారికి మేము శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామండి. అలాగే మనకి పండుగ అంటే సనాతన ధర్మంలో ఒక భాగంగా సంక్రాంతి అనేటప్పటికీ మనం కొత్త అల్లుళ్ళతోని, అలాగే మన పిండి వంటలతోని అన్నిటితో మనం జరుపుకుంటాము. కొత్త ధాన్యాలు ఇంటికి వస్తాయి, మనం చాలా చాలా బాగా జరుపుకుంటాము. అదే పండుగలో మన పిల్లలకి తెలియాలి అంటే ఈ కార్యక్రమాలు ఇలా చేసుకోవాలి అని చెప్పేసి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ కూడా ఈ పండుగ రోజులు బాగా జరుపుకోవాలని చెప్పేసి మొన్న మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా
పండుగ సంక్రాంతి వేడుకలు అని చెప్పేసి 3 రోజులు జరపడం జరిగింది. అప్పటి నుంచే మాకు పండుగ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు ఇంకా వేడుకగా చేసుకున్నాం. ఇవన్నీ కూడా చాలా సంతోషంగా ఉంది. మేడం చెప్పండి, ఇప్పుడు సంక్రాంతి పండుగ అంటే ఏవైతే రైతు తొలిధాన్యం వచ్చిన ధాన్యాన్ని దాన్ని ఆడించుకుని బెల్లంతో కలుపుకుని వంటలు ఏవైతే చేసుకుంటారో పిండి వంటలు అవన్నీ మీరు తిన్నారు. ఇప్పుడు మీరు ఎంతో ఆనందంగా వాళ్ళతో గడిపారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఇక్కడ 36వ వార్డులో పిల్లారిశెట్టి రాజేశ్వరరావు గారు అయితే సంక్రాంతి సంబరాలు అంబరాలను అంటే ఇలా చేశారండి. ఏదైతే గంగిరెద్దులు, ముగ్గులు, హరిదాసులు, భోగిపళ్ళు ఒకటి కాదు పండగ వాతావరణాన్ని ఇక్కడ ఆవిడ ఏర్పరిచారు. అలాగే మీరు అడిగినట్లుగా కొత్త ధాన్యాలు ఇంటికి వచ్చిన తర్వాత రైతు ఇళ్లల్లోనే కాదు ప్రతి ఒక్క ఇంట్లో కూడా బెల్లం అటుకులతో ప్రతి ఒక్కరూ రుచి చూస్తారు. అలాగే పోకొండలు అని చెప్పేసి ఇంకా అరిసెలు, గజ్జికాయలు, జంతుకులు, రకరకాల పిండి వంటలు అన్నీ చేసుకుంటూ కుటుంబం అంతా కూడా కూర్చుని ఆనందంగా సంతోషంగా గడుపుతూ ఏదైతే ఈ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ 4 రోజుల పండగని కూడా ఒకే తాటి మీద తీసుకెళ్లి ప్రజలందరూ చాలా ఆనందంగా జరుపుకుంటారండి. అలాగే ప్రపంచంలో ప్రజలందరూ కూడా ఈ పండగని చేసుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు సంక్రాంతి జరుపుకోవాలని చెప్పారు. సో అదే విధంగా మేమందరూ కూడా ఈ పండుగలో పాల్పంచుకోవడం జరుగుతుంది. జై పవన్ కళ్యాణ్. మీకు ఎలా ఉంది మేడం దీంట్లో పాల్గొన? నేను ఒరిస్సా నుంచి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం నేను పండగకి వస్తానే ఉంటాను. కాకపోతే ఈసారి పండగ అనేది చాలా వినూత్నంగా కొత్త వరవడితో కొత్త ఉత్సాహంతో ఉన్నది. ఎందుకంటే ఒక మల్టీ స్టార్ ఫిల్మ్ ఉంటాడు తెలుసా, బొనాంజా అంటారు ఫ్యాన్స్కి. అలాగా భోగి, సంక్రాంతి, కనుమ 3 పండుగలు కూడా ఒకే రోజు మిక్సీలో వేసి తీసుకొచ్చి మన ముందు పెట్టినంత అంగరంగ వైభవంగా అంబరాన్ అంటే ఆ విధంగా 36, 37 వార్డుల్లోని ఈ పిల్లారిశెట్టి రాజేశ్వరి గారు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి మరి వాళ్ళ పిలుపు మేరకు వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా ఉత్సాహంతో జరుపుకోవడం జరిగింది. మరొకసారి అందరికీ కూడా భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు. చూసాం కదా ఓవరాల్గా అంటే సంక్రాంతి పండుగ ఏవైతే అంటే ఒక రైతు వచ్చిన తొలిధాన్యాన్ని వారు ఆడించి బెల్లంతో కలిపి అడుగులు కలిపి ఇవంతా కూడా తొలి సంక్రాంతి పండుగ చేసుకుంటారు. అంటే ఈరోజు సంక్రాంతి పండగ మొదలైందనే విధంగా కూడా ఒక పక్క ముగ్గులతో అలాగే హరిదాస కీర్తనలతో ఒక పక్క గంగిరెద్దులు ఇవన్నీ కలిపి కూడా ఈ సంక్రాంతి పండగ భోగి, సంక్రాంతి, కనుమ 3 పండుగలు కూడా ఈ రోజు నుంచే మొదలుపెట్టామని చెప్పి ఇక్కడ మహిళలు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.